ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబో 24 గంటల్లో కుంభరాశి వారికి మీ తలరాత మారే కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే గణేశుడు, పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై గణేశ, జై బ్రహ్మదేవ, ఓం పరమేశ్వర అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. మరి స్నేహితులారా, ఆలస్యం చేయకుండా ఇక వీడియోని మొదలు పెడదాం. మరి రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారికి మీ అందరి జీవిత కాలంలో ఏమేమి పెద్ద పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి వింటే మీరు మీ చెవులను మీరే నమ్మలేరు. స్నేహితులారా, అవును, మేము మీ అందరి సమాచారం కోసం చెప్తున్నాము. ఇప్పుడు మీ అందరి భాగ్యం ఈ రాబోయే 24 గంటల్లో 7వ ఆకాశంలోకి వెళ్లబోతుంది. మీ గత సమయం ఎలాగైనా గడిచిపోనివ్వండి. ధన సంపాదన మీకు దక్కినా దక్కకపోయినా కానీ స్నేహితులారా, ఈ 24 గంటలు మీకోసం ఎంత అదృష్టాన్ని మరియు తిరుగులేని సంచలనాన్ని తీసుకురాబోతుందంటే ఒకదానికి మించి మరొకటిగా లభించే విజయాలు మరియు సౌఫల్యాలు మీ పాదాలను ముద్దాడతాయి. కానీ సమయంలో మీరు ఎప్పుడు ఇల్లు దాటి బయటకు వెళ్లినా ఒకటి కాదు 2 వస్తువులను మీ జేబులో ఉంచుకోండి. ఆపై చూడండి స్నేహితులారా, దీని చమత్కారం ఏమిటో. మీ అందరి జీవితం చూస్తూనే మారిపోతుంది. అన్నిటికంటే ముందుగా మేము మీకు చెప్తున్నాము, మీరు మీ జీవితంలో ఏదైతే అనుకున్నారో అది మీకు ఇప్పటి వరకు దక్కలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీరు విజయాలను అందుకోవడం ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ స్నేహితులారా, చూస్తూనే కొన్ని నెలలు అలా ముగిసిపోయాయి. మీకు తెలియనే లేదు. మీ కలలు అలాగే ఉండిపోయాయి. ఇప్పటి వరకు మీకు ఎలాంటి ఒక కొత్త ఆశయకిరణం కూడా కనిపించలేదు. మీ గత రోజుల్లో ఎలా గడిచినా సరే స్నేహితులారా, వాటిలో ఇప్పుడు అసలు సంబంధం లేదు. ఈ రాబో 24 గంటలు మీ జీవితంలో ఆనందాల వర్షాన్ని కురిపించబోతుంది. అవును, ఇప్పుడు మీ జీవితంలోని అన్ని రకాల ఇబ్బందులు అంతం. రాబోయే 24 గంటల్లో జరగబోయేది మీ జీవితంలోకి ఎంతమంది శత్రులు వచ్చినా, మీ దారిలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మీ వెనుక ఎంతమంది కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ స్నేహితులారా, ఇప్పుడు ఏ శత్రువు మిమ్మల్ని ఆపలేడు. ఇప్పుడు శత్రువులు పన్నిన వలలన్నీ ముక్కలు కాబోతున్నాయి. మీ అందరి అదృష్టం ఈ రాబోయే 24 గంటల్లో సూర్యుడిలా ప్రకాశించబోతుంది. అవును, కానీ ఈ సమయంలో మీరు మీ జీవితంలో కొన్ని తప్పులు మాత్రం అసలు చేయకండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో గ్రహాల గోచారం యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని లెక్కగట్టి మేము మీకు ప్రతి విషయము వివరంగా చెప్తున్నాం మరియు వివరిస్తాము. ఈ రోజున గ్రహాల గమనంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ శుభయోగాలు కలగబోతున్నాయి అనేది చెప్తున్నాము. గ్రహాల గమనం మారే సమయంలో ఏ జాతకుడైతే ఈ విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటారో అతను సమయంతో పాటు పురోగతిని, విజయాన్ని సాధిస్తూనే ఉంటాడు. అతని శత్రువులు అనుకున్నా అతన్ని ఆపలేరు. వాళ్ళు కుళ్ళుకొని బూడిదైపోతారు. అవును స్నేహితులారా, మీ మనసులో ఎప్పటికీ ఎన్నో కలలు, మీకోసం ఎన్నెన్నో పెద్ద పెద్ద సంకల్పాలు ఉన్నాయని మాకు బాగా తెలుసు. ఈ విషయాలను మీరు ఎవరితోనూ పంచుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు అదృష్టం కలిసి రాలేదు. అవును, కుటుంబ అవసరాలు మరియు బాధ్యతలు మీ ఇష్టాలను, ఆశలను గొంతు నొక్కి అణిచివేశాయి. కానీ ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడైన మీ పక్షాన్ని నిలబడే సమయం వచ్చింది. ఈ రాబోయే 24 గంటలు మీకోసం అత్యంత అదృష్టవంతమైనదిగా నిరూపితం కాబోతుంది. ఇప్పుడు మీ కలలన్నీ సాకారం కాబోతున్నాయి. అవును, రాబోయే 24 గంటల్లో కుబేర మహారాజు, లక్ష్మీదేవి, శనిదేవుడు, భోలేనాథుడు అనగా పరమేశ్వరుడు, దుర్గామాత, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మరియు విఘ్నహర్త అయిన గణేశుడు మీ సమక్షంలో ఉన్నారు. గ్రహగోచార మార్పుల వల్ల ఈ దేవీ దేవతలందరూ మీపై తమ కృపా దృష్టిని కురిపించబోతున్నారు. మరి మీరు కూడా మీ జీవితంలోని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తద్వారా ఈ దేవీ దేవతలు మీపై నొచ్చుకోకుండా ఉంటారు. ఎందుకంటే భగవంతుడు మన జీవితంలో ప్రసన్నుడై మనల్ని కరుణించినప్పుడు మనకు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటాడు. ఆ సమయంలో మనం తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేస్తే ఆ చిన్న తప్పే మనకు చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఈశ్వరుడు దీని వల్ల అలిగితే మనకు దక్కవలసిన లాభాల నుండి మనం దూరం అవుతాము. మరి స్నేహితులారా, తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ఆ భగవంతుడు నన్ను ప్రసన్నం చేస్తున్నాడు, నన్ను కరుణించబోతున్నారు అని తప్పకుండా కామెంట్ చేయండి. కాబట్టి స్నేహితులారా, మా సంపూర్ణ విన్నపం మరియు అభ్యర్థన ఏమిటంటే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చాలా శ్రద్ధగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీ అందరి పాలిట ఒక రామబాణం. ఈ వీడియోను అందరి నుండి దాచిపెట్టి ఒంటరిగా కూర్చొని చూడండి. ఎందుకంటే ఇందులో మేము మీకు ఈ వీడియో మీ అందరికీ వజ్రం కంటే విలువైనది. ఇలాంటి విషయాలు మీకు ఇంకెక్కడా దొరకవు. మరియు స్నేహితులారా, ఈ సంఘటనలు జరిగి తీరుతాయి. మా మాటలను
శ్రద్ధగా గమనించేవారు ఈ రాబోయే 24 గంటల్లో కోటీశ్వర్లు కాబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు మీ అదృష్టం వల్ల 9 మంది దేవతలు ప్రసన్నమవుతున్నారు స్నేహితులారా. మరి రాబోయే 24 గంటల్లో మీరు ఏ పనులు చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, దీనివల్ల ఆ 9 మంది దేవతలు మీపై అసలు కోపగించుకోకుండా ఉంటారో మొదట దాని గురించి మాట్లాడుకుందాం. వీడియోని జాగ్రత్తగా చూడండి. మరి స్నేహితులారా, ఎవరైతే దుర్గామాత నిజమైన భక్తులు వీడియోను తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి శ్రద్ధలతో స్వచ్ఛమైన హృదయ భావంతో జై దుర్గామాత హరహర మహాదేవ అని తప్పకుండా 3 సార్లు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ మనసు నమ్మి చెప్తున్నాము, దుర్గామాత ఆశీస్సులతో మీ జీవితంలోని బాధలన్నీ సమాప్తమైపోతాయి. అవును, ఈ రాబోయే 24 గంటలు మొత్తం మీరు ఎవరితో అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే ఈశ్వరుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం మాట్లాడే ఒక ప్రతికూల నెగటివ్ మాట అయినా మన మంచి పుణ్యకర్మలను ఎండగట్టేస్తాయి. కాబట్టి ఈ సమయంలో అబద్ధాలకు దూరంగా ఉండండి. రెండవది ఏమిటంటే, ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉండి ప్రస్తుతం మీ దగ్గర డబ్బు ఉంటే అది ఇచ్చేయండి. ఈ రాబోయే 24 గంటలు మీ కోసం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సమయంలో 1 కాదు 2 కాదు ఏకంగా 6 గ్రహాల గోచారం జరుగుతుంది. ఇందులో 3 గ్రహాల గోచారం మీ జీవితంపై చాలా లోతు ప్రభావాన్ని చూపించబోతుంది. మరి గ్రహాలు మారుతున్న గమనం యొక్క పూర్తి లాభాన్ని పొందడానికి 2 వస్తువులను ఈ రాబోయే 24 గంటలు మొత్తం మీ జేబులో ఉంచుకొని ఇల్లు దాటి బయటికి వెళ్ళండి. ఈ 2 వస్తువులకు గ్రహ గోచారంతో నేరుగా సంబంధం ఉంది. మీరు మీ పనిపై, వ్యాపారంపై, ఉద్యోగంపై ఎక్కడికి బయటికి వెళ్ళినప్పుడు వీటిని మీతో పాటు తీసుకెళ్తే మీ ప్రతి పనిలోనూ మీకు అద్భుతమైన విజయం లభిస్తుంది. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే, మీపై కుట్రలు చేయాలనుకునే, చెడు ప్రయోగాలు చేయాలనుకునే, మీ చెడు కోరుకునే మీ గుప్త శత్రువులు తమంతట తామే మీకు దూరం అవుతారు. వీటన్నిటికంటే మిన్నగా మీకు భగవంతుడు నేరుగా ప్రేమ లభిస్తుంది. ధన సంపాదన, సంతాన సుఖం, నిజమైన ప్రేమ లభిస్తాయి. ప్రతి మనిషి మనసులో ఏదో ఒక కోరిక ఉంటుంది కదా, మీకు కూడా ఆ కోరికను ఇప్పుడు నెరవేరబోతున్నాయి. కాబట్టి ఇల్లు దాటేటప్పుడు ఈ 2 వస్తువులను జేబులో పెట్టుకోండి. ఆపై వాటి ద్వారా జరిగే చమత్కారాన్ని మీ కళ్ళతో మీరే చూడండి. మరి స్నేహితులారా, ఒక సరళమైన విషయం ఏమిటంటే, గ్రహాల గమనం క్షణక్షణానికి ప్రతిఫలము మారబోతుంది. ఈ మారుతున్న గమనానికి అనుకూలకంగా మీ జీవితంలో అవసరమైన మార్పులు చోటు చేసుకుంటూ వెళ్తే మీకు లాభం ఎందుకు రాదు? మనిషి జీవితం గ్రహాల గమనం పైనే కదా ఆధారపడి ఉంటాయి. గ్రహాలు అనుకూలకంగా ఉన్నప్పుడు సుఖం లభిస్తుంది, ప్రతికూలకంగా ఉన్నప్పుడు దుఃఖం లభిస్తుంది. అందుకే ప్రాచీన కాలంలో పెద్ద పెద్ద రాజులు, మహారాజులు తమ వద్ద జ్యోతిష్యులను, గొప్ప ప్రకండ పండితులు ఉంచుకునేవారు. వారు క్షణక్షణానికి మారుతున్న గ్రహాల గమనాన్ని బట్టి ఏం చేయాలి, ఏం చేయకూడదో రాజులకు చెప్పేవారు. ఆ జ్యోతిష్కుల సలహాతోనే రాజులు యుద్ధాలను గెలిచేవారు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు, ధర్మ పుణ్య కార్యాలు చేసేవారు. అంతా వారి మార్గదర్శకత్వంలోనే జరిగేది. అందుకే ఆ రాజుల వంశాలు తరతరాల పాటు రాజ్యాన్ని ఏలాయి. ఏమీ లేని వారు ఎలాగూ కష్టాలు పడతారు, కానీ అంతా ఉన్నవారు, ధనం, సంపద, కుటుంబం, వ్యాపారం అన్ని ఉన్నవారు కూడా దుఃఖంలోనే ఉన్నారు. రాత్రిపూట నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకొని పడుకుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనశ్శాంతి ఎందుకు లేదు? కేవలం డబ్బు లేకపోవడమో లేదా బంధాలలో గొడవ దీనికి కారణం కాదు. ఎందుకంటే చాలా మందికి బంధాలు బాగున్నాయి, డబ్బుకు కొరవలేదు, అయినా ప్రశాంతంగా నిద్రలేకపోతున్నారు. దీనికి కారణం మీరు గ్రహాల గమనాన్ని అంచనా వేయలేకపోవడమే. గ్రహాల మార్పు కొన్నిసార్లు మానసిక పీడను అనగా మానసిక బాధను కలిగిస్తాయి. ఈ మానసిక పీడ శారీరక పీడ కంటే చాలా రెట్లు ఎక్కువగా కష్టాన్ని ఇస్తుంది. ఎందుకంటే శరీరంపై గాయం కనిపిస్తుంది, దానికి చికిత్స చేయవచ్చు, ఆ బాధను ఇతరులకు చెప్పవచ్చు. కానీ మానసిక పీడ కనిపించదు, దానికి సులభంగా చికిత్స దొరకదు, ఎవరికి చెప్పుకోలేరు, దాని నొప్పి తగ్గదు. అందుకే జనాలు ఈ రోజు అశాంతితో ఉన్నారు. స్నేహితులారా, ఇక మీరు చింతించకండి. మేము మీకు క్షణక్షణానికి మారుతున్న గ్రహాల గమన అంచనాలను మరియు దానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలి ఆ పనులను చెప్తాము. మీరు మీ పని, వ్యాపారం, ఉద్యోగం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మీ మనసులో మొదటి కోరిక ఏముంటుంది? ఈ రోజు నాకు చాలా బాగుండాలి, ప్రతి పనిలో విజయం లభించాలి. బిజినెస్, వ్యాపారం అయితే పెద్ద పెద్ద ఆర్డర్లు రావాలి. ఉద్యోగం అయితే పై అధికారులతో మంచి సంబంధాలు ఉండి వారు ప్రసన్నులు అవ్వాలి. అప్పుడే కాదు, ఈ రోజు కాకపోయినా రేపైనా పదోన్నతి, గౌరవం లభిస్తాయి. కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీరు పునాది, విధి విధానాలతో జీవితాన్ని గడిపినప్పుడే. ఇప్పుడు ఇక్కడ కొంతమంది వాదనలు చేస్తున్నారు, మేము కష్టపడితే మాకు గౌరవం ఎందుకు దక్కదు, మేము కష్టపడితే ఎందుకు విజయం రాదు అని. మీరే ఆలోచించండి. కేవలం శారీరక కష్టంతోనే పనులు అయిపోతే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కష్టజీవి, ప్రతి ఒక్కరూ ఈ పాటికి కోటీశ్వర్లు, విజేతలు అయ్యి ఉండేవారు. కేవలం కష్టపడితేనే సరిపోదు,
సరిపోదు, మన బుద్ధిని ఉపయోగించాలి. అలాగే మన జీవితంలో ఏం జరుగుతుంది, గ్రహాల గమనం ఏం చెప్తున్నాయి, దైవిక శక్తులు ఎలా పనిచేస్తున్నాయని విషయాలను కూడా గమనించాలి. ఈ విషయాలు గమనిస్తే స్నేహితులారా మీ జీవితం మారిపోతుంది. ఒకవేళ మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంలో మీరు కోటీశ్వరులు అవుతారు. ప్రపంచంలో మీ పేరు మారుమరుగుతుంది. మీ చుట్టుపక్కల ఉన్న ఉదాహరణలను మీరు చూడవచ్చు. ఒకవేళ మీరు ఈ విషయాలు అర్థం చేసుకోకపోతే మీది కోట్ల వ్యాపారం అయినా సరే అది మట్టిలో కలిసిపోతుంది. మీరు శూన్యంగా మిగిలిపోతారు. దైవిక శక్తులు గ్రహాల గమనాన్ని అంత శక్తి ఉంటుంది. కాబట్టి స్నేహితులారా ఈ రోజు మీరు ఈ జ్యోతిష కార్యక్రమాన్ని పూర్తిగా చూడాలి. ఒకవేళ మీరు దీన్ని మిస్ చేస్తే రాబోయే 24 గంటలు కూడా గత రోజుల్లాగే లాగుబాటులు, డబ్బుల ఇబ్బందులు, అప్పులు మరియు అన్నిటికంటే పెద్ద విషయం మానసిక ఒత్తిడితోనే సాగుతుంది. అవును, కాబట్టి వీటన్నిటి నుండి తప్పించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూడండి మరియు ఇందులో చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోండి. స్నేహితులారా గుర్తుంచుకోండి, చప్పట్లు ఎప్పుడు 2 చేతులతోనే వస్తాయి. మరి స్నేహితులారా శ్రద్ధగా అర్థం చేసుకోండి. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువును, మనం నిత్యం వాడే వస్తువులను ఏదో ఒక దైవిక శక్తితో, గ్రహ నక్షత్రంతో సంబంధం తప్పకుండా ఉంటుంది. శుభగ్రహాలు మన జీవితంలో మంచి స్థానంలో గోచారం చేస్తున్నప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన వస్తువులను మన దగ్గర ఉంచుకుంటే ఆ గ్రహాలు మరింత ప్రసన్నులవుతాయి. మన జ్యోతిష శాస్త్రంలో గ్రహాలను నిర్జీవమైనవి కాకుండా సజీవమైనవిగా భావిస్తారు. ప్రతి గ్రహాన్ని ఒక బతికున్న మనుషుల లేదా దేవుళ్ళ పూజిస్తారు. ఈ రాబోయే 24 గంటల్లో బుధగ్రహం కుంభరాశి వారికి విపరీతమైన లాభాలను చేకూరబోతున్నాయి. బుధగ్రహం శుభ ఫలితాలు ఇచ్చినప్పుడు ముఖంలో తేజస్సు పెరుగుతుంది, ఈశ్వరుడు కృప లభిస్తుంది, తీసుకునే నిర్ణయాలు శుభప్రదమవుతాయి, జీవితంలో సుఖ సంతోషాలు, సంపద పెరుగుతాయి. కానీ ఒకవేళ బుధగ్రహానికి కోపం వస్తే జీవితంలో అహంకారాలు రేగుతాయి. ఎందుకంటే ఆయన మీ వ్యాపారాన్ని దెబ్బతీయగలడు, గొడవలు జరిపించగలడు, జీవితాన్ని అతలాకుతలం చేయగలడు, పూర్తవుతున్న పనులను చెడగొట్టగలడు, చెడు అలవాట్లలోకి నెట్టేయగలడు. అయితే రాబోయే 24 గంటల్లో బుధగ్రహ గోచారం కుంభరాశి వారికి ప్రత్యేక లాభాలను చేకూర్చడానికి జరుగుతుంది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఈ రోజు సంబంధించిన వస్తువులను మీతో ఉంచుకోవాలి. అలాగే కొన్ని ప్రత్యేక ఉపాయాలు చేయాలి. ఆ ఉపాయం ఏమిటంటే ఈ రోజున అధిపతి అయిన గణేశుడి పూజ లేదా గణపతి అథర్వశీన పారాయణం లేదా సంకటనాశక గణేశ స్తోత్రం చదవడం. ఈ రాబోయే 24 గంటల సమయంలో మీరు కనీసం ఒకసారి గణేశుడి నామాన్ని స్మరించాలి లేదా స్తోత్రం చదవాలి. ఎందుకంటే ఈ రోజున బుధగ్రహానికి ఆరాధ్య దైవం అధిపతి విఘ్నహర్త గణేశుడే. ఎవరైతే ఈ రోజున గణేశుని పూజిస్తారో వారికి బుధగ్రహం ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసిన తరువాత గణేశుడి పూజ చేయడం తప్పకుండా చేయాలి. ఆ తర్వాత మీ నుదుటిపై కుంకుమ తిలకం లేదా పచ్చని చందన బొట్టు పెట్టుకోండి. ఉద్యోగం లేదా ఇతర కారణాల వల్ల నుదుట బొట్టు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఈ రోజున ఆ తిలకాన్ని మీ భుజం మీద పెట్టుకోండి. అది ఎవరికి కనిపించదు, కానీ తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి భుజాలపై పెట్టుకోండి. దీనితో పాటు ఈ రోజున ఇల్లు దాటి బయటికి వెళ్లేటప్పుడు కొన్ని పచ్చ పెసలు మీ జేబులో వేసుకొని వెళ్ళండి. పచ్చ పెసలకు ఈ రోజుతో బుధగ్రహంతో నేరుగా సంబంధం ఉంది మరియు దీని వల్ల మరొక లాభం ఏమిటంటే వీటిని నేరుగా జేబులో వేసుకోకుండా ఒక కాగితంలో చుట్టి ఉంచుకోండి. పగటి పూట మీరు బయటకు తిరిగేటప్పుడు ఏదైనా పార్కులో లేదా బహిరంగ ప్రదేశంలో పక్షులు, కాకులు లేదా పిచ్చుకలు ఎగురుతూ కనిపిస్తే ఆ పచ్చ పెసలను వాటికి ఆహారం వేయండి. ఈ రోజున తప్పకుండా ఈ పని చేయండి. వాటిని తిరిగి ఇంటికి తీసుకురాకూడదు. ఈ రోజు ఇలా చేయడం వల్ల బుధగ్రహ ప్రత్యేక కృప మీకు లభిస్తుంది. గణేశుడు మీపై అతి ప్రసన్నుడై ఈ రాబోయే 24 గంటల్లో విశేష లాభాలు కలిగిస్తాడు. ఇది మొదటి వస్తువు. రెండవ వస్తువు గురించి మాట్లాడితే ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ రోజున పరమేశ్వరుడి మరియు బ్రహ్మదేవుడి అనుకూలత కూడా కలగబోతుంది. బుధుడు అంటే మీ వాకు అనగా మాట, మీ వ్యాపారం మరియు మీ బుద్ధిని నియంత్రించే దేవత బుధుడు కనుక కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తే ఈ 3 విషయాల మీ ఎదుదల అద్భుతంగా ఉంటుంది. మొదటిది మీ పని, వ్యాపారం బలోపేతమవుతాయి, ఆదాయ వనరులు పెరుగుతాయి. రెండవది మీ వాకు మధురంగా మారుతుంది, మీ మాటలు విని జనాలు ప్రభావితమవుతారు, మీ మాట వింటారు. మూడవది మీ బుద్ధి ఎంత చురుకుగా మారుతుందంటే మీరు తీసుకునే నిర్ణయాల్లోనూ విజయాలు సాధిస్తారు. ఎవరు మీ నష్టం కలిగించాలనుకుంటున్నారు, ఎవరు లాభం చేకూర్చాలనుకుంటున్నారు ముందే పసిగడతారు. ఎందుకంటే మీరు ఎప్పుడు రకరకాల మనుషుల మధ్య ఉంటారు. తప్పుడు మనుషులను నమ్మితే వినాశం ఖాయం, ఇబ్బందులు వస్తాయి. గతంలో మీరు ఇలా చాలా సార్లు జరిగింది. మీరు తప్పుడు మనుషులను నమ్మి మోసపోయారు, కష్టాలు పడ్డారు. కానీ ఈ రాబోయే 24 గంటల్లో బుధుడి వల్ల కుంభరాశి వారికి ప్రత్యేక లాభాలు రాబోతున్నాయి. బుధుడి మరియు గణేశుడి ప్రసన్నం చేసుకోవడానికి మరొక చిన్న ఉపాయం ఉంది. మీ జేబులో ఉన్న ఒక వస్తువు పెట్టుకొని వెళ్తే లాభం వస్తుంది. ఇందాక పచ్చ పెసల గురించి చెప్పినట్టే
ఇప్పుడు మీరు ఇల్లు దాటి బయటికి వెళ్లేటప్పుడు కొద్దిగా పచ్చటి గరిక లేదా ఆకుపచ్చని కర్చీఫ్ను మీ జేబులో ఉంచుకొని వెళ్ళండి. గణేశుడికి గరిక అంటే ఎంతో ఇష్టం మరియు ఎవరితోనూ అబద్ధం చెప్పకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొందరు అంటారు, అబద్ధాలు చెప్పక తప్పదు కదా పరిస్థితి అని. అబద్ధాలు 2 రకాలుంటాయి. మొదటిది ఒకరిని మోసం చేయడానికి, పాడు చేయడానికి చెప్పే అబద్ధం. రెండవది మీ ప్రాణాలను లేదా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఆ పరిస్థితిని దాటివేయడానికి చెప్పే అబద్ధం. మొదటి రకం అబద్ధాలతో అవతలి వారి నష్టం జరుగుతుంది, కానీ రెండో దానిలో ఎవరికి నష్టం జరగదు. మీరు ఆ గండం నుండి బయటపడతారు. ఈ రోజుల్లో ఉన్న వాతావరణంలో కొద్దిగా అబద్ధాలు లేదా వ్యాపారంలో మార్పులు చేయాల్సి వస్తుంది. అది పర్వాలేదు, కానీ ఎవరికైనా పెద్ద హాని జరిగే అబద్ధం మాత్రం చెప్పకండి. దానివల్ల మీకు ఎంత లాభం వచ్చినా సరే. కాబట్టి స్నేహితులారా, ఈ రోజున బుధగ్రహ ప్రభావం కుంభరాశి వారిపై ఉంటుంది కాబట్టి ఈ రోజులో జేబులో పచ్చ పెసలు మరియు గరిక ఉంచుకోండి. ఆ పెసలను బయట పశుపక్షాదులకు ఆహారం వేయండి. ఇది ఏదో జీవి కడుపు నింపడానికి మాత్రమే కాదు, మీ భక్తిని, ప్రేమను గ్రహాలకు మరియు గణేశుడికి సమర్పించుకోవడానికి ఒక మార్గం. దీని వల్ల గ్రహాలు ప్రసన్నమవుతాయి. గుర్తుంచుకోండి, దీన్ని మరి కఠినమైన మడి ఆచారాలు అవసరం లేదు. కేవలం శ్రద్ధతో ఈ రోజు ఉదయం జేబులో వేసుకుని వెళ్ళండి. సాయంత్రం లోపు పక్షులకు వేయండి. మీరు ఈ పని చేసిన వెంటనే మీ జీవితంలో మార్పును గమనిస్తారు. 100% మీకు లాభం చేకూరుతుంది. కుంభరాశి వారు పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిది, ఆకుపచ్చ రంగు వస్తువులను ఎవరికి దానం ఇవ్వకండి. ఈ రోజున మీరు ఉపయోగించే ఎలాంటి ఆకుపచ్చ రంగు వస్తువునైనా ఇతరులకు వాడడానికి కానీ దానం గాని ఇవ్వకండి. ఇలా ఇస్తే బుధుడి శుభ ఫలితాలు మీకంటే ఆ ఎదుటి వ్యక్తికి వెళ్లిపోతాయి. రెండవది, మీరు భోజనం దానం చేయవచ్చు, కానీ పచ్చి ధాన్యాన్ని దానం చేయకండి. పక్షులకు వేయడం వేరు, అది గ్రహాల శక్తులను పెంచడానికి. కానీ మనుషులకు పచ్చి ధాన్యాన్ని దానం చేయకండి. భోజనం పెట్టవచ్చు. ఆ తేడా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. మూడవది, ఎలాంటి ఆకుపచ్చ రంగు దుస్తులు లావాదేవీలు ఈ రోజు వద్దు. ఆకుపచ్చ రంగు బట్టలు గాని ఆకుపచ్చని వస్తువులు గాని ఎవరికి ఉపయోగించడానికి ఇవ్వకండి. బహుమతిగా ఇవ్వకండి. ఇలా చేయడం వల్ల గ్రహ కృప, గణేశుడి ఆశీస్సులు మీకే దక్కుతాయి. లాభం పొందుతారు. మరియు నాలుగవది, ఈ సమయంలో మీకు విశేష లాభాలు రాబోతున్నాయి కాబట్టి వాటిని ఆపడానికి లేదా మీ తప్పులను శిక్షగా మీ ధన లాభాన్ని, మనశ్శాంతిని ఆపడానికి శనిదేవుడు సిద్ధంగా ఉన్నాడు. శనిదేవుడు వక్రిగా ఉన్నాడు కాబట్టి శనిదేవుడికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయకండి. మొదటిది, అబద్ధాలు చెప్పకండి. ఇది కూడా శనిదేవుడికి నచ్చదు. రెండవది, చిరిగిన బూట్లు లేదా నడుము కింద భాగంలో ధరించే దుస్తువులు, చిరిగిపోయినవి లేదా మారి పాతపడినవి ధరించకండి. మూడవది, అవసరానికి మించి బూట్లు, చెప్పులు, దుస్తువులు ఈ రోజున కొనకండి. మీ దగ్గర ఒక జత బూట్లు ఉండి అవి మంచి స్థితిలో ఉంటే రెండో జత కొనాలనే ఆలోచన పక్కన పెట్టేయండి. ఐదవది, మీ ఇంటి ముందుకు వచ్చే యాచకులకు అనగా భిక్షగాళ్లకు లేదా బయట మార్కెట్లో కలిసి పేదవారికి అసలు అవమానించకండి. మీ శక్తి అనుసారం వారికి సహాయం చేయండి. డబ్బు ఇవ్వండి లేదా ఏదైనా తినిపించండి. వారికి సంతోషపెట్టండి. వారి ముఖంలో నవ్వు కనిపిస్తే సాక్షాత్తు శనిదేవుడు ప్రసన్నుడైనట్లే. ఎందుకంటే వారి అధిపతి శనిదేవుడే. మరి స్నేహితులారా, ఈ చిన్న సలహా ఈ ప్రత్యేక రోజున రాబోయే 24 గంటలు మీకు ఒకవైపు ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ కుంభరాశి వారి దాంపత్య జీవితంలో సంక్షోభం అనగా భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య వచ్చే అవకాశం ఉంది. ఎవరు మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్య భేదాలు, వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మా సలహా ఒకటే, మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకోండి. వారి భావాలను గౌరవించండి. వారి మాటలను మనసుకు తీసుకోండి. మూడో వ్యక్తి చెప్పే మాటలను అసలు వినకండి. ఎందుకంటే వారు మీ మేలు కోరేవారు కాదు, మీ మధ్య దూరం పెంచాలనుకునేవారు. మీరు ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటే జీవితంలో గొప్ప పురోగతి సాధిస్తారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, దీన్ని మీ మెదడులో గట్టిగా నాటుకోండి. మీ విజయాల వెనుక మీ భాగస్వామి యొక్క సానుకూల శక్తి, మంచి భావాలు ఎంతో తోడ్పడతాయి. మీరిద్దరూ కలిసి కూర్చొని ఆలోచిస్తే ఎంతటి పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి గొడవలు పడకుండా కలిసికట్టుగా సాగండి. ఏవైనా చిన్న చిన్న మాటలు జరిగి భరించి వదిలేయండి, కానీ మనసులో పెట్టుకోకండి. లేదంటే మీ చేతులతో మీరే వినాశనానికి కొని తెచ్చుకున్నట్లవుతుంది. మేము చెప్పిన ఉపాయాలు పూర్తిగా పాటించండి. ఈ రోజున తప్పకుండా గణేశుని స్మరిస్తూ సంకటనాశక స్తోత్రం పఠించండి. ప్రతి పరిస్థితిలోనూ చేయండి. దీనివల్ల పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు కూడా ప్రసన్నుడవుతారు. మరి మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహాల మార్పుల వల్ల శారీరక శక్తి మెరుగుగా ఉన్నప్పటికీ
కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. భవిష్యత్తు గురించి లేదా కుటుంబ బాధ్యతల గురించి అనవసరంగా ఆలోచించి మానసిక ప్రశాంతతను పాడు చేసుకుంటారు. నడుము మరియు కాళ్ల నొప్పులు ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఈ రోజున ఉదయం పూట ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం, గణేశుడి నామస్మరణ చేయడం మానసిక పీడ పూర్తిగా తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. విద్యార్థులకు ఈ రోజు ఒక వరమని చెప్పాలి. బుధుడు మరియు విఘ్నహర్త గణేశుడు అనుకూలత వల్ల మీ బుద్ధి చాలా చురుకుగా మారుతుంది. ఇప్పటి వరకు చదువుపై ఏకాగ్రత కుదరని వారికి ఈ రోజు నుండి చదవాలనే ఆసక్తి, పట్టుదల పెరుగుతాయి. కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థం చేసుకునే జ్ఞానశక్తి లభిస్తుంది. బ్రహ్మదేవుడి ఆశీస్సులతో మీ మేధోశక్తి అద్భుతంగా రాణిస్తుంది. మీ కెరీర్ ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి రాబోయే 24 గంటలు పునాదిలా పనిచేస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా కెరీర్ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు తలుపు తడతాయి. విదేశాల్లో చదువుకోవాలన్నా లేదా విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలన్నా ఈ రోజు సానుకూలమైన అడుగు పడతాయి. కెరియర్ లో స్థిరపడడానికి ఎవరైనా పెద్దలు లేదా అనుభవజ్ఞుల నుండి వచ్చే సలహాలు మీకు రామబాణంలా పనిచేస్తాయి. శనిదేవుడి వక్రి స్థితి ఉన్నందున లభించిన అవకాశాలు అలసత్వంతో చేజార్చుకోకుండా త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మరి స్నేహితులారా, ఈ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత విఘ్నహర్త గణపతి ఆలయాన్ని సందర్శించి లేదా ఇంట్లోనే గణేశుడికి 2 లడ్డూలు నైవేద్యంగా సమర్పించి మీ ప్రేమ వివాహ బంధం ప్రశాంతంగా సాగాలని వేడుకోండి. శనిదేవుడి శాంతి కోసం మరియు లక్ష్మీనారాయణ కృప కోసం మీ ఇంటి ముందుకు వచ్చి యాచకులు లేదా పేదవారిని అసలు అవమానించకండి. వారికి మీ సాయశక్తిలో ఏదైనా సహాయం చేయండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.